Hello friends, welcome to Telangana Ashoka Telangana Academy, which is online platform for the serious aspirants who are aspiring తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చేటువంటి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ ఇతర పరీక్ష పోటీలకు సీరియస్గా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కోసం మారుమూల ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో, అలాగే కోవిడ్ సమయంలో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి ఉద్దేశం ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఆన్లైన్ క్లాసెస్ ప్రారంభించిన విషయం మీ అందరికీ తెలిసిందే. అలాగే విద్యార్థుల యొక్క ప్రతిస్పందనకు కూడా మేము కృతజ్ఞత తెలుపుతున్నాము. మీరు ఇలాగే మాకు సహకరిస్తూ ఉంటే మేము ఇంకా మిమ్మల్ని మీ ప్రిపరేషన్ ముందుకు వెళ్ళడానికి మా శాయశక్తుల కృషి చేస్తామని తెలియజేస్తున్నాం. సో ఇక్కడ గ్రూప్ 2లో కానీ గ్రూప్ 1లో కానీ సిలబస్ మారేటువంటి అవకాశం ఉన్నటువంటి సిలబస్లో నిత్య నూతనంగా కంటెంట్ చేంజ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నటువంటి ఇలాంటి డైనమిక్ నేచర్ ఉన్నటువంటి సబ్జెక్టు కూడా సోషియాలజీ ఒకటి. సోషియాలజీ అంటే సైన్స్ ఆఫ్ సొసైటీ. కాబట్టి గ్రూప్ 2 ఎగ్జామ్ జరిగి 3-4 ఇయర్స్ అయిపోతుంది. అలాగే గ్రూప్ 2 బుక్స్ కానీ గ్రూప్ 1 బుక్స్ కానీ మార్కెట్లోకి వచ్చి కూడా ఈ మధ్య కాలంలో కొత్తవి రాలేదు, కానీ సబ్జెక్ట్లో చాలా మార్పు వచ్చింది. సో ఏ మార్పు వచ్చింది రీసెంట్గా, ముఖ్యంగా 2016, 2017, 2018, 2019 అలాగే 2020 ఈ 4 సంవత్సరాల్లో సోషియాలజీ సబ్జెక్టుకు సంబంధించి మార్పు వచ్చినటువంటి మార్పు చట్టాల్లో కావచ్చు, హక్కుల విషయంలో కావచ్చు, సంక్షేమ రంగంలో కావచ్చు, ఏ మార్పు వచ్చిందో ఆ మార్పుకు సంబంధించిన అంశాలు మీ దగ్గర ఆల్రెడీ ఓల్డ్ బుక్స్ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోలో ఇచ్చేటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా నూతనంగా సిలబస్లో వచ్చినటువంటి మార్పులకు సంబంధించిన అంశాలను మీరు అందులో అప్డేట్ చేసుకొని నోట్స్ రాసుకుంటే సరిపోతుంది. మీ క్లాస్ ప్రజెంటేషన్ కూడా క్లాస్ వింటూ నోట్స్ సినాప్సిస్ రాసుకునే విధంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ఆలోచన నుండి వచ్చిందే సిలబస్ అప్డేట్ చేస్తూ మనం కొన్ని వీడియోలు ఇవ్వాలనేటువంటి ఆలోచనకు వచ్చిన డిస్కషన్స్ తర్వాత సిలబస్ అప్డేట్ చేస్తూ కొన్ని ఇవ్వాలనే ఆలోచనకు రావడం జరిగింది. అందువల్ల సోషియాలజీ అప్డేట్స్ ఇస్తున్నాము. సో అందులో క్రమంగా మనం ఫస్ట్ అప్డేట్ని మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని గురించి తెలుసుకుందాం. మాతృత్వ ప్రయోజనాల చట్టం. మాతృత్వ ప్రయోజనాల చట్టం ఇంగ్లీష్లో ఎంబీ యాక్ట్ అంటారు, షార్ట్ కట్లో మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఇంగ్లీష్లో పాపులర్గా ఎంబీ యాక్ట్ అంటారు. ఎంబీ యాక్ట్ అంటారు. సో ఇది యాక్చువల్గా 1961లో మొదటిసారిగా భారత ప్రభుత్వము మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని తీసుకొని వచ్చింది. మనకు కాన్స్టిట్యూషన్లో 4th పార్ట్లో ఉన్నటువంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ లేదా రాజ్య విధాన ఆదేశిక సూత్రాలలో ఆదేశిక సూత్రాలందు ఆర్టికల్ 42 అనేది ఏం చెప్తుంది? ఆర్టికల్ 42 ప్రకారం ఏం చెప్తుంది? కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం అనేది కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాలకు ఒక గైడెన్స్ ఇస్తుంది. మీరు ఆర్టికల్ 42 కింద పనిచేసే చోట హ్యూమన్ కండిషన్స్, మానవీయ సౌకర్యాలు ప్రవేశపెట్టండి. అలాగే స్త్రీలకు మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవ్వండి, స్త్రీ ఉద్యోగులకు మ్యాటర్నిటీ బెనిఫిట్ ఇవ్వండి, లేకపోతే వారు ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఆర్టికల్ 42 ఈజ్ డైరెక్టింగ్ ది స్టేట్ టు ప్రొవైడ్ హ్యూమన్ కండిషన్స్ అండ్ వర్కింగ్ కండిషన్స్ అండ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ టు ది ఎంప్లాయీస్. ఇది దీని వెనకాల ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్. కాబట్టి ఆర్టికల్ 42 ఆధారంగా 1961 సంవత్సరంలో మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ చట్టం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మదర్హుడ్ అంటే తల్లిగా మారడం అనేది ఆ స్త్రీ యొక్క లైవ్లీహుడ్ని దెబ్బతీయకూడదు. తల్లిగా మారడం అనేది స్త్రీ యొక్క అభివృద్ధికి ఆటంకంగా మారకూడదు. మదర్హుడ్ అనేది లైఫ్ని ప్రమోట్ చేసే విధానంగా ఉండాలి, కానీ లైఫ్లో డిమోషన్ వచ్చే విధంగా ఉండకూడదు. అంటే ఒక 6 నెలలు కానీ 3 నెలలు కానీ 2 నెలలు కానీ ఆరోగ్య పరిస్థితుల వల్ల, లేకపోతే పిల్లాడిని నర్సింగ్ చేయాలి కాబట్టి, పెంచాలి కాబట్టి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆఫీస్కు రాలేదు, ఉద్యోగం చేయలేదు కాబట్టి తీసేస్తారు. కాబట్టి ఇలాంటి ఇబ్బంది ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో, అలాగే మ్యాటర్నిటీ సమయంలో
ఆఫీస్కి అటెండ్ అవుతలేదు కాబట్టి ఎంప్లాయ్మెంట్ కోల్పోయి లైవ్లీహుడ్ కోల్పోతుంది కాబట్టి ఇది కరెక్ట్ కాదు నాగరిక సమాజంలో. కాబట్టి మహిళ కాబట్టి ఆ రోల్ ఆమె ప్లే చేయాల్సి ఉంటుంది. అందువల్ల ఆమె యొక్క ఉద్యోగ భద్రత కానీ ఆరోగ్య భద్రత కానీ దెబ్బతినకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఉద్యోగ భద్రతను కల్పిస్తూ శాలరీని కూడా ప్రొవైడ్ చేస్తూ అలాంటి అవకాశాలతో ఫస్ట్ టైం 1961లో మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ తీసుకొచ్చారు. మ్యాటర్నిటీ బెనిఫిట్ అంటే మాతృత్వ ప్రయోజనాలు అంటే చాలా విస్తృతమైనటువంటి పరిధి కలిగినటువంటిది. అంటే మాతృత్వ ప్రయోజనాలు అంటే ఇప్పుడు కేసీఆర్ కిట్ మాతృత్వ ప్రయోజనమే, అమ్మఒడి మాతృత్వ ప్రయోజనమే, అండ్ ఇందిరాగాంధీ మాతృత్వ సహయోగ యోజన స్కీమ్ కూడా మాతృత్వ ప్రయోజనమే. అంటే తల్లిగా మారడం వల్ల ప్రభుత్వం నుంచి లేదా రాజ్యం నుంచి వచ్చేటువంటి ప్రయోజనాలన్నీ కూడా మాతృత్వ ప్రయోజనాల కిందకి వస్తాయి. సరే, మనం ఇక్కడ మాట్లాడే ఏంటంటే మాతృత్వ ప్రయోజనాల చట్టం గురించి మాట్లాడుతున్నాం, ఎందుకంటే అది రీసెంట్గా అమెండ్ అయింది కాబట్టి. సో ఇది 1961లో ఆర్టికల్ 42 ఆధారంగా ద మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ మాతృత్వ ప్రయోజనాల చట్టాన్ని తీసుకొని రావడం జరిగింది. అయితే దీన్ని ఈ మధ్య కాలంలో అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ దీన్ని సవరించడం జరిగింది. దాని పేరు మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, మ్యాటర్నిటీ బెనిఫిట్ అమెండెడ్ యాక్ట్, మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ అమెండెడ్ యాక్ట్ 2017. అది గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఎక్కువగా మేజర్గా ఏమడుగుతాడు, ఏ సంవత్సరంలో వచ్చిందని అడుగుతాడు. 1961లో ఓసారి ఫస్ట్ మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏదంటాడు, లేకపోతే ప్రిన్సిపల్ మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏది, అమెండెడ్ మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ఏది అంటాడు. ఏదైనా చట్టాన్ని సవరించినప్పుడు సవరించడం కోసం తీసుకువచ్చినటువంటి కొత్త చట్టాన్నేమో అమెండెడ్ యాక్ట్ అంటాం. ఏ చట్టం స్థానంలో అయితే దీన్ని తీసుకొచ్చామో అంటే పాత చట్టాన్ని ప్రిన్సిపల్ యాక్ట్ అంటాం. ముఖ్యంగా ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కొన్నిసార్లు చట్టాలని పూర్తిగా రీప్లేస్ చేస్తారు, కొన్నిసార్లు ఏమో చట్టాలలో కొన్ని మార్పులు చేర్పులు తీసుకొస్తారు. చట్టం రీప్లేస్ చేసినప్పుడు దాని పేరు మొత్తమే మారుతుంది, కానీ చట్టాన్ని మార్పులు తీసుకొచ్చినప్పుడు కేవలం అమెండెడ్ యాక్ట్ అని అంటారు. ఇలా చట్టంలో కొన్ని సెక్షన్లు తీసేయడం కానీ కొన్ని సెక్షన్లు కలపడం కానీ ఆ క్రమంలో చేసినప్పుడు పాత చట్టాన్ని అంటే ఒరిజినల్ అంటే బేస్ చట్టాన్ని ఏమో ప్రిన్సిపల్ యాక్ట్ అంటారు, కొత్తగా వచ్చిందని అమెండెడ్ యాక్ట్ అంటారు. సరే, ఆ విషయం పక్కన పెట్టేస్తే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మాతృత్వ ప్రయోజనాల చట్టం 1961ని సవరించి 2017లో మనకి మాతృత్వ ప్రయోజనాల అమెండ్మెంట్ యాక్ట్ అంటే మాతృత్వ ప్రయోజనాల చట్టం సవరించినది 2017 నుండి అమల్లోకి వచ్చింది. కొన్నిసార్లు ఏమడుగుతాడు, క్లియర్గా డేట్ కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, 1 ఏప్రిల్ 2017 నుండి అమల్లోకి వచ్చింది. చట్టం ఏ సంవత్సరంలో రూపొందించారు అని ఒక క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటి, అది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది, లేదా చట్టం ఎప్పుడు ఆమోదించబడింది. కాబట్టి డేట్ కూడా గుర్తుపెట్టుకోండి, 1 ఏప్రిల్ 2017 నుంచి వచ్చింది. సో దీని వెనకాల స్మాల్ బ్యాక్గ్రౌండ్, చట్టం పేరు, సంవత్సరం, 42 ఆర్టికల్ ఆధారంగా వచ్చింది. అయితే ఇక్కడ మనం డిస్కస్ చేయాల్సింది ఏంటి అంటే 1961 మ్యాటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ద్వారా ఎలాంటి రక్షణలు, ఎలాంటి అవకాశాలు, ఎలాంటి ఫెసిలిటీస్ కల్పించారు మహిళా ఉద్యోగులకి, ఇప్పుడు సవరించిన 2017 యాక్ట్ ద్వారా ఏం కల్పించారు, మార్పులు ఏంటి, కంపారిటివ్గా చూద్దాం. మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961. నౌ maternity benefit act amended 2017. ఈ రెండు అంశాలు. సో 1961 మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ ప్రకారం వేతనంతో కూడిన సెలవులు మహిళా ఉద్యోగి మెటర్నిటీ వల్ల, మాతృత్వం వల్ల వేతనంతో కూడిన సెలవు ఎన్ని రోజులు ఇచ్చారు, 6 వారాలు ప్లస్ 6 వారాలు ఈజ్ఈక్వల్ 12 వారాలు ఇచ్చారు. పాప జన్మించక ముందు 6 వారాలు, పాప జన్మించిన తర్వాత 6 వారాలు.
12 వారాలు మనకి సెలవు ఇచ్చారు, వేతనంతో కూడిన సెలవు. దీన్ని ఎక్కడికి తీసుకెళ్లారు? సవరించిన చట్టం ప్రకారం వేతనంతో కూడిన సెలవులు 26 వారాలు, 8 ప్లస్ 18 వారాలు. అంటే బిఫోర్ డెలివరీ 8 వీక్స్, ఆఫ్టర్ డెలివరీ 18 వీక్స్, మొత్తం కలిపి 26 వారాలు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కమిషన్డ్ మదర్స్, అడాప్టెడ్ మదర్స్, అనే కాన్సెప్ట్ లేదు. కమిషన్డ్ మదర్స్, అడాప్టెడ్ మదర్స్ అనే కాన్సెప్ట్ లేదు. ఇక్కడ కమిషన్డ్ మదర్స్ అండ్ అడాప్టెడ్ మదర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఏంటిది కమిషన్డ్ మదర్, అడాప్టెడ్ మదర్ అంటే మదర్హుడ్ క్యాన్ బి డిఫరెంట్ టైప్స్. జెనెటికల్ మదర్, కొన్నిసార్లు బయాలజికల్ మదర్ అంటాం. జెనెటికల్ మదర్, బయాలజికల్ మదర్. అగైన్ సోషియోలాజికల్ మదర్, అదర్వైజ్ అడాప్టెడ్ మదర్. మూడోది సరోగేట్ మదర్. నాలుగోది స్టెప్ మదర్. ఇదో కాన్సెప్ట్ కదా, మా చుట్టూ జరిగేటియే, చూస్తే అర్థమైంది. జెనెటికల్ మదర్ ఆర్ బయాలజికల్ మదర్, సింపుల్. అది మనకి కామన్గా నేచురల్గా జరిగేటువంటిది. ఏ తల్లి గర్భం నుంచి అయితే జన్మిస్తామో జెనెటికల్ మదర్, బయాలజికల్ మదర్ అంటాం. సోషియోలాజికల్ మదర్ ఆర్ అడాప్టెడ్ మదర్, దత్తత వల్ల తల్లిగా మారిన ఆమెని సోషియోలాజికల్ మదర్ అంటాం, లేదా అడాప్టెడ్ మదర్ అంటాం. దత్తత అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడం వల్ల మదర్గా మారాలి. సరోగేట్ మదర్, సరోగసీ పద్ధతి ద్వారా తల్లిగా మారినటువంటి వాళ్ళని మనం సరోగేట్ మదర్ అంటాం. లేదా ఈ కాన్సెప్ట్ని మనం స్టెప్ మదర్ అంటే మీకు తెలుసు, స్టెప్ మదర్. అలాగే స్టెప్ మదర్ అంటే సవతి తల్లి అంటాం తెలుగులో మన దగ్గర. అయితే కమిషన్డ్ మదర్. కమిషన్డ్ మదర్ అంటే ఇప్పుడు వచ్చినటువంటి రిప్రొడక్టివ్ టెక్నాలజీస్ బాగా పెరిగినాయి కదా, ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ అని అలా పెరిగినాయి కదా. ఎవరైతే కొన్ని స్ట్రక్చరల్ డిఫెక్ట్ వల్ల ఇంటర్నల్ ఆర్గాన్స్లో ప్రాబ్లమ్స్ వల్ల మదర్గా కాలేకపోతున్నారో వారి యొక్క అండాన్ని తీసుకొని వారి భర్త యొక్క వీర్యకణంతో ఫలదీకరణం చెందించి ఆ ఫలదీకరణం చెందినటువంటి అండాన్ని తీసుకెళ్ళి మరొక మహిళ యొక్క గర్భాశయంలో ప్రవేశపెట్టి తద్వారా తల్లిదండ్రులుగా మారితే వాళ్ళని మనం కమిషన్డ్ మదర్ అంటాం, లేదా కమిషన్డ్ ఫాదర్ అంటాం. అంటే ఇక్కడ జెనెటికల్ లక్షణాలు ఏమో మదరి ఉంటాయి, కానీ ఆ గర్భాశయం మాత్రం మదర్ది కాదు. వేరొక స్త్రీ యొక్క గర్భాశయంలో ఈ యొక్క జైగోట్, సంయుక్త బీజం పెరుగుతూ ఉంటుంది అన్నమాట. దీన్ని సరోగసీ విధానం అంటాం. వెరీ సింపుల్. సరోగసీ అంటే ఎవరెవరికైతే గర్భాశయం సరిగా లేదో, గర్భాశయంలో ఏమైనా సమస్యలు ఉన్నాయో అట్లాంటి స్త్రీలు తల్లులుగా మారేందుకున్న ఏకైక అవకాశం సరోగసీ. కాబట్టి ఆ సరోగసీ ఉన్నటువంటి చివరి అవకాశం కాబట్టి దాన్ని మోరల్ డైమెన్షన్లో ఆలోచించి ప్రతి ఒక్కరికి రైట్ టు ఫాదర్, రైట్ టు మదర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ సరోగసీ గైడ్ లైన్స్ 2017లో రిలీజ్ చేసింది. సో సరోగసీ అంటే సరోగసీ ఇంతకుముందు కమర్షియల్గా చేసేవారు, అద్దె గర్భం అంటాం తెలుగులో. కమర్షియల్గా చేయకూడదు, సరోగసీ తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే చేయాలి. అది కూడా సరోగేట్ మదర్ ఎవరై ఉండాలి? ఆ స్త్రీకి సంబంధించి రక్త సంబంధీకురాలే ఉండాలి. అంటే తల్లి కానీ, చెల్లి కానీ, అక్క కానీ ఇలా ఉండాలని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది 2017లో. అంతకుముందు ఏంటంటే సరోగసీ అనేది గ్రామీణ ప్రాంతాల నుంచి లేదా గిరిజన ప్రాంతాల నుంచి ఆర్థికంగా వెనుకబడ్డ మహిళలను తీసుకొచ్చి ఆమె గర్భాశయంలో వీరి యొక్క పిండాన్ని ప్రవేశపెట్టి
తద్వారా తల్లిదండ్రులుగా మారి వాళ్ళని ఫినాన్షియల్గా ఎక్స్ప్లాయిట్ చేసి దాని వెనకాల చాలా కమర్షియల్ మోడ్ ఒక ట్రాఫికింగ్ లాగా కొనసాగింది అది. దాన్ని కంబ్యాట్ చేయడానికి 2017లో గైడ్లైన్స్ వచ్చినాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇలా సరోగేట్ పద్ధతిలో మదరైన వారిని కూడా చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. దత్తత తీసుకున్న వాళ్ళని కూడా ఈసారి చట్ట పరిధిలోకి తీసుకొచ్చారు. బట్ ఇక్కడ ఇంతకుముందు కమిషన్ మదర్, అడాప్టెడ్ మదర్ అనేటువంటి కాన్సెప్ట్ లేదు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ అగైన్ ఒకవేళ మిస్క్యారేజ్ అయితే, ఇంతకుముందు ఉన్న చట్టం ప్రకారం మిస్క్యారేజ్ అయినట్టయితే 6 వారాలు మిస్క్యారేజ్, గర్భస్రావం అంటే గర్భస్రావం లీగల్గా పర్మిటెడ్ కదా, అంటే యాక్సిడెంటల్గా లేదా కోర్టు నుంచి పర్మిషన్ తెచ్చుకొని మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ ప్రకారం 1971 మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ యాక్ట్ అంటే తల్లి ఆరోగ్యానికి, తల్లి యొక్క ప్రాణానికి ప్రమాదం ఉందని ప్రభుత్వ డాక్టర్లు నిర్ధారించినప్పుడు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ డాక్టర్ల యొక్క పర్యవేక్షణలో మాత్రమే గర్భ విచ్ఛిత్తి చేయాలి. దాన్నే మనం మెడికల్ టర్మినేషన్ అంటే మెడికల్ గ్రౌండ్స్లో టర్మినేట్ చేయడం ప్రెగ్నెన్సీని. అట్లాంటి సందర్భాల్లో 6 వారాలు ఇవ్వడం జరిగింది మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. సో ఇక్కడ మనకి మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీని కూడా కంటిన్యూ చేశారు. మెడికల్ టర్మినేషన్ ఆర్ గర్భస్రావం జరిగినప్పుడు కొత్తగా సవరించినటువంటి చట్టం ప్రకారం సేమ్ అదే 6 నెలలు కంటిన్యూ చేయడం జరిగింది, ఏం మార్చలేదు మెడికల్ టర్మినేషన్. కానీ కమిషన్డ్ మదర్స్కి మరియు అడాప్టెడ్ మదర్స్కి కూడా మ్యాటర్నిటీ బెనిఫిట్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇంతకుముందు లేనటువంటి కాన్సెప్ట్ కమిషన్ మదర్కి మరియు వాళ్ళకి చేయడం జరిగింది. సో ఇక్కడ ఇంతకుముందు ఇక్కడ కూడా సేమ్ 2 సార్లు అదనంగా క్రెచ్ సెంటర్కు వెళ్ళొచ్చు. క్రెచ్ సెంటర్ అంటే ఆమె తల్లిగా మారిన తర్వాత పనిచేసేటువంటి ప్రాంతంలో మామూలుగా ఉండేటువంటి ఒక ఉద్యోగిగా మామూలుగా ఉండేటువంటి విరామాలతో పాటుగా 2 టైమ్స్ అడిషనల్గా మిగతా వాళ్ళతో పోల్చినప్పుడు. సో ఇక్కడ మొత్తం డే మొత్తం మీద 4 సార్లు ఆలనా కేంద్రం అంటారు తెలుగులో, క్రెచ్ సెంటర్, ఆలనా కేంద్రానికి వెళ్ళేటువంటి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. అయితే ఎంబీ యాక్ట్లో అదనంగా అంటే 26 వారాల యొక్క పేడ్ లీవ్, వేతనంతో కూడిన లీవ్తో పాటు 1 ఇయర్ పాటు వేతనం లేని సెలవులు కూడా 1 ఇయర్ పాటు వేతనం లేని సెలవులు కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. అలాగే ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవడం అవకాశం ఇవ్వాలి, వర్క్ ఫ్రమ్ హోమ్ అంటాం. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది హక్కు కాదు, ఇద్దరికి అంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్యలో అండర్స్టాండింగ్ ఉండి సరే చెయ్యండి అనుకుంటే ఇది హక్కు. వేతనంతో కూడిన 26 వారాలు, మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి 6 వారాలు, అలాగే ఇతర మార్గాల ద్వారా తల్లి అయినప్పుడు 12 వారాలు ఈ కేసులో కమిషన్ మదర్స్. ఇవన్నీ కూడా హక్కులు. 26 వారాలు హక్కు, 12 వారాలు హక్కు, 4 సార్లు ఆలనా కేంద్రానికి వెళ్ళడం హక్కు, 1 ఇయర్ వేకు అంటే ఈ సెలవులు అయిపోయిన తర్వాత 1 ఇయర్ పాటు వేతనం లేని సెలవులు పొందడం హక్కు. ఎట్ ద సేమ్ టైం గర్భిణీ స్త్రీకి లేదా ఎంప్లాయీ మ్యాటర్నిటీ బెనిఫిట్ కింద కవర్ అవుతున్నప్పుడు ఆమె ఆరోగ్యానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులను పొందడం కూడా హక్కు. అంటే వర్కింగ్ కండిషన్, ఫేవరబుల్ వర్కింగ్ కండిషన్ విచ్ ఆర్ సూట్స్ అండ్ ఫేవరబుల్ ఫర్ ది క్యారింగ్ మదర్. ఆమెకు అనుకూలం అంటే 3rd ఫ్లోర్లో ఆఫీస్ ఉంటే 3rd ఫ్లోర్కి ఆమె వెళ్ళదు, కిందనే పనిచేస్తుంది. ఒకవేళ లేకుంటే లిఫ్ట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ఇంకా ఇంపార్టెంట్ థింగ్ ఇందులో ఏంటంటే, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ గురించి సమాజంలో అవగాహన లేదు. కాబట్టి ఎవరైనా స్త్రీ ఒక ఉద్యోగిగా చేరినప్పుడు, ఒక సంస్థలో ఉద్యోగిగా చేరినప్పుడు వెంటనే ఆమెకి అపాయింట్మెంట్ లెటర్ అంటే నియామక పత్రంతో పాటు ఏమి ఇవ్వాలి? నియామక పత్రంతో పాటు
మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ కింద ఆమెకు వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏమున్నాయో ఆ బెనిఫిట్స్ కు సంబంధించిన కరపత్రాన్ని ముద్రించి ఇవ్వాలి, దాయకూడదు. అంటే అవేర్నెస్ ఆమెకు ఉండకపోవచ్చు, కానీ ఇది ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది ఎంప్లాయర్, ఓకే, టు రేజ్ అవేర్నెస్ లెవెల్ ఆఫ్ ది ఉమెన్ ఎంప్లాయీ హు ఆర్ వర్కింగ్ ఇన్ దర్ ఇన్స్టిట్యూషన్. అది కూడా ఎప్పుడు జైనింగ్ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తాం కదా, అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడే మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్కి సంబంధించింది ఇవ్వాలి. ఇది ఈ రెండు తేడాలు మనకు క్లియర్గా కనపడుతున్నాయి. ఒకవేళ దంపతులు ఎవరైనా ఉంటే మూడవ సంతానం అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండిషన్ దేనికి ఫస్ట్ రెండు లైవ్ బర్త్స్కి వర్తిస్తుంది. మొదటి 2 పిల్లలకి మాత్రమే ఈ సెలవులు వర్తిస్తాయి. కానీ ఇక్కడ కూడా అంతే, మొదటి 2 పిల్లలకి మాత్రమే ఆ సెలవులు వర్తిస్తాయి. మూడవ సంతానం ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మూడవ సంతానం ఉన్నప్పుడు పాత చట్టం ప్రకారం థర్డ్ డెలివరీ అంటే థర్డ్ సక్సెస్ఫుల్ డెలివరీకి మూడవ సంతానం ఉంటే అప్పుడు 6 వారాలు ఇవ్వరు, 4 వారాలు మాత్రమే ఇస్తారు. ఇక్కడ మూడవసారి తల్లిదండ్రులుగా మారితే అప్పుడు 26 వారాలు ఇవ్వరు, కేవలం 12 వారాలు మాత్రమే ఇస్తారు. అయితే కొన్నిసార్లు ఏమవుతుంది, ఫస్ట్ టైం 2 ట్విన్స్ పుట్టచ్చు, అంటే వాళ్ళకి ఇంకో అవకాశం ఉండదు. ఒకవేళ ట్విన్స్ కానీ ట్రిప్లెట్స్ కానీ క్వాడ్రాప్లెట్స్ కానీ పుట్టినప్పుడు అది ఒక్కటే బర్త్ కానీ కన్సిడర్ చేస్తారు, అర్థం చేసుకోవాలి. ఒకరికి ఫస్ట్ 2 జన్మించారు ట్విన్స్, అప్పటితో వాళ్ళకి మెటర్నిటీ బెనిఫిట్ అయిపోతుంది, వాళ్ళకి ఇంకో ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే మొదటి 2 డెలివరీస్కి మాత్రమే, సేఫ్ డెలివరీస్కి, మొదటి 2 సక్సెస్ డెలివరీస్కి మాత్రమే ఈ సక్సెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 26 వారాలు, 2 సంతానాలు దాటి 12 వారాలు. ఇక్కడ కమిషన్ మదర్స్కి అడాప్టెడ్ మదర్స్కి కూడా 12 వారాల సెలవులు ఇస్తున్నారు. ఒకవేళ మన లీగల్గా గర్భస్రావం జరిగినప్పుడు, యాక్సిడెంటల్గా గర్భస్రావం జరిగినప్పుడు 6 నెలల పాటు లీవ్స్ ఇస్తున్నారు. అండర్స్టాండింగ్ ఉంటే ఇంటి దగ్గర నుంచి పని చేసుకోవచ్చు, 4 సార్లు ఆలనా కేంద్రానికి వెళ్ళొచ్చు, 1 ఇయర్ వేతనం లేని సెలవులు పొందవచ్చు. ఇది 10 మంది కంటే ఎక్కువ ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి ఆర్గనైజ్డ్ సెక్టార్కి వర్తిస్తుంది ఈ చట్టం. అంటే ఏ సంస్థలోనైతే 10 మంది కంటే ఎక్కువ మహిళలు ఉంటారో, 10 మంది కంటే ఎక్కువ మహిళా ఎంప్లాయీలు ఉంటారో వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్కు సంబంధించినటువంటి అందరికీ కూడా ఆర్గనైజేషన్ సెక్టార్లో, అంటే ప్రభుత్వ రంగమే కావచ్చు, ప్రైవేట్ రంగమే కావచ్చు, ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటున్నాం, ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డిఫరెన్స్ బిట్వీన్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 1961 అండ్ మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్, ఓకే, సవరించిన మెటర్నిటీ బెనిఫిట్ యాక్ట్ 2017. ఇక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్ అంటున్నాం, మరి అనార్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్న మహిళల పరిస్థితి ఏంటి అంటే వాళ్ళకు ఉండే అవకాశాలు వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకి ఏమి ఇస్తారు, ఇందిరాగాంధీ మాతృత్వ సహాయ యోజన ఇవ్వచ్చు. గవర్నమెంట్ ఇప్పుడు మన దగ్గర అమ్మఒడి పథకం ఇస్తున్నాం, కేసీఆర్ కిట్ ఇస్తున్నాం. కేసీఆర్ కిట్ ఆర్గనైజ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి రాదు. ఆల్రెడీ మెటర్నిటీ బెనిఫిట్ 1961 కింద కానీ 2017 కింద తీసుకున్న వాళ్ళకి రాదు. ఓకే, ఎంప్లాయీ అయ్యుండి మెటర్నిటీ బెనిఫిట్ తీసుకున్నప్పుడు మిగతా మా మదర్స్కి సంబంధించిన బెనిఫిట్స్ రావు. కాబట్టి వాళ్ళకేమో మెటీరియల్ రూపంలో బెనిఫిట్స్ వస్తున్నాయి, వీళ్ళకేమో వేతనంతో కూడిన సెలవు రూపంలో బెనిఫిట్స్ వస్తున్నాయిగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఈ 4 పాయింట్స్ సరిపోతుంది, గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.